రైట్ ఇక టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇవాళ ఈడీ ముందుకు రానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాల్సి ఉండగా మహేష్ హాజరు కాలేదు. ఆ సమయంలో షూటింగ్ ఉండడంతో ఆయనకు సమయం ఇచ్చారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని రెండోసారి నోటీసులు ఇచ్చారు. మహేష్ బాబు ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ కు మహేష్ బాబు ప్రమోషన్ చేశారు. దీనికోసం మొత్తం 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నగదు రూపంలో 3.4 కోట్ల ఆర్టీజీఎస్ ద్వారా 2.5 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈడీ విచారణకు సంబంధించి మహేష్ బాబు హాజరుకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. గతంలో కూడా పిలిచినప్పుడు షూటింగ్ నేపథ్యంలో కూడా వెసులుబాటు కోరారు. దానికి ఈడీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి కూడా సిద్ధంగా ఉన్నారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఈరోజు మహేష్ బాబు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలోనే పలుమార్లు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన అనంతరం ఈ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ ప్రమోటర్ గా వ్యవహరించినటువంటి మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత నెల 27వ తేదీనే తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు మహేష్ బాబుకు సూచించినటువంటి నేపథ్యంలో గతంలో తనకు షూటింగ్ ఉందంటూ కూడా ఆయన మరోసారి సమయం కావాలంటూ ఈడీ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంబంధించినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఈ రోజు 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకు సూచించడం జరిగింది. అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం కనిపించడం లేదు. ప్రజెంట్ మహేష్ బాబు లండన్ లో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇది సాయి సూర్య డెవలపర్స్ తో పాటు ఆ తర్వాత సురానా కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక సాయి సూర్య డెవలపర్స్ నగరంలో చాలా చోట్ల కూడా వెంచర్లు వేసింది. ఆ తర్వాత మహేష్ బాబు బ్రాండ్ ప్రమోటింగ్ చేయడంతో నమ్మకమైన సంస్థగా భావించి చాలా మంది కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. అయితే సాయి సూర్య పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేసింది. సుమారుగా 100 కోట్ల మేర వసూళ్లకు పాల్పడింది. అనంతరం అనుకున్న సమయానికి ఖాతాదారులకు ఆ ప్లాట్లు అప్పగించకపోవడంతో వారంతా కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో సాయి సూర్య సంబంధించినటువంటి చైర్మన్ కూడా గతంలో అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం. అయితే ఈ సాయి సూర్య డెవలపర్ సంబంధించిన అంశంలో ఈడీ అధికారులు రైట్ సోదాలు చేసి తమకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు మహేష్ బాబు ప్రధానంగా బ్రాండ్ ప్రమోషన్ చేసినందుకు కానీ సుమారుగా 5.9 కోట్లు తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఇందులో కొంత మొత్తం నగదు రూపంలో, ఆ తర్వాత కొంత మొత్తం బ్యాంకింగ్ ద్వారా తీసుకున్నట్టుగా కూడా ప్రజెంట్ ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అయితే నగదు రూపంలో తీసుకున్నటువంటి అంశం మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఒక వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రమోషన్ చేసినప్పుడు నగదు రూపంలో డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమైపోయింది, వాటిని ఐటీలో చూపించారా లేదా అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇటు ఈడీ అధికారులు ఆయన నుంచి వివరాలు తీసుకుపోతూ ఉన్నారు. అయితే ఈ నగదు రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు సక్రమమైన మార్గంలోనే వచ్చాయా, లేకపోతే మనీ లాండరింగ్ కోణం ఏదైనా ఉందా అన్న అంశాల గురించి కూడా ఈడీ అధికారులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే మహేష్ బాబును పిలిచి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా భావించి గత నెల 27వ తేదీన విచారణకు రావాలంటూ కూడా మొదటి నోటీసు జారీ చేశారు. అయితే ఆ సమయంలో తనకు షూటింగ్ ఉంది, ముందస్తుగా ఉన్నటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి షెడ్యూల్ డిస్టర్బ్ అవుతాయంటూ కూడా ఈడీ అధికారులను విజ్ఞప్తి చేసుకోవడంతో ఆయన మెయిల్ పరిగణలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఈ రోజు ఆయనకు సంబంధించి విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ మహేష్ బాబు లండన్ లో ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. లండన్ లోని ఇప్పటికే త్రిబుల్ టీం లండన్ లో ఉంది. లండన్ లో ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో కీరవాణి సంగీత దర్శకుడు కేవలం ప్రస్తుతం కాన్సర్ట్ నిర్వహించారు. ఆ కాన్సర్ట్ కు మహేష్ బాబు హాజరైనట్టుగా తెలుస్తోంది. సో త్రిబుల్ టీం తో పాటు మహేష్ బాబు కూడా ప్రజెంట్ లండన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయన విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపించలేదు. మరోసారి ఈడీ అధికారులను సమయం కోరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.
ఇక మరోసారి ఈడీ అధికారుల సమయం ఇస్తే ఆ సమయానికి మహేష్ బాబు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.